మున్సిపాలిటీలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. జనగామ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం కోసం వెళ్తుండగా వారిని అడ్డుకున్న ఘటన కలకలం రేపుతోంది. తొర్రూరు మున్సిపల్ కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరిన బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాణ స్వీకారం కోసం వెళ్తున్న తమపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ గూండాయిజం ప్రదర్శించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహా కౌన్సిలర్లు ప్రతిఘటిస్తూ తొర్రూరుకు వెళ్లే ప్రయత్నం చేసినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. తొర్రూరు మున్సిపాలిటీలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. జనగామ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం కోసం వెళ్తుండగా వారిని చామల కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, తొర్రూరు మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం అయితే ఈ రోజు అట్టహాసంగా జరిపేందుకైతే బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున వ్యూహాన్ని రచించింది. ముఖ్యంగా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఏదైతే ఝాన్సీ రెడ్డి వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ రావు అనే పోరుగా కొనసాగింది. ఎన్నికల ప్రచారం నుంచి మొదలుకుంటే ప్రమాణ స్వీకారం వరకు కూడా పెద్ద ఎత్తున గొడవలు రసాభాసాలు అయితే జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రమాణ స్వీకారాలకు వైపు కొనసాగుతుంటే, మరోవైపు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కౌన్సిల్ సంబంధించినటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారం చైర్మన్ వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో అటు జనగామతో పాటు తొర్రూరు పట్టణ కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున రసభాస కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తొర్రూరు మున్సిపల్ కౌన్సిలర్లుగా ఒక వెహికల్ పెట్టుకొని అక్కడ నుంచి ఏదైతే తొర్రూరుకు వెళ్తున్న క్రమంలోనే అక్కడ ఏదైతే పెంబర్తి వద్ద అక్కడ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున వారి వాహనాన్ని అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ముఖ్య కారకులైనటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు ముఖ్య నేతలు కూడా ఆ బస్సును అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ప్రతిఘటించినటువంటి బీఆర్ఎస్ నాయకులు వారి నుంచి తప్పించుకొని తొర్రూరు పట్టణ కేంద్రానికి బయలుదేరే పరిస్థితి చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తన అధికార బలాన్ని ఉపయోగించుకొని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలతో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు ఆరోపణ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 7 స్థానాలను కైవసం కాంగ్రెస్ పార్టీ మిగతా స్థానాలకు మాత్రం టఫ్గా కొనసాగుతుంది. కొన్ని చోట్ల కాంగు కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున హోరాహోరీన అయితే యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ రోజు తొర్రూరు మున్సిపల్ కౌన్సిల్ వెహికల్ ముట్టడించడం అయితే పెద్ద ఎత్తున రసాభాసగా మధ్య అది కూడా జనగామ జిల్లా కేంద్రంలో జరగడంతో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తల మధ్య తోపులాటలు కూడా జరిగాయి. దానికి సంబంధించినటువంటి అంశాలు మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కదా కౌన్సిల్లో అదేవిధంగా చైర్మన్లు వైస్ చైర్మన్లు ప్రమాణ స్వీకారానికి అయితే పెద్ద ఎత్తున అల్లర్లు గొడవలు జరుగుతున్నాయి. దీంతో పోలీసు భద్రతా ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీధర్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.